యాక్చువల్లీ అండి లాస్ట్ టైము జరిగిన వెంటనే 2019-24 మధ్యలో మామిడికాయ రైతులకు ఏ రోజు వైసీపీ ప్రభుత్వంలో సబ్సిడీ ఇలా. కానీ 2017 నుంచి 19లో మొట్టమొదటిసారిగా ₹2 సబ్సిడీ అనేది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు. దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏ రోజు రైతులను ఆదుకోలే, మామిడికాయ కాదు ఏ రైతులను ఆదుకోలే. మళ్ళా మొన్న 24 ఇచ్చిన తర్వాత మొన్న 25లో ఇదే విధంగా పరిస్థితి వచ్చినప్పుడు రైతులు అందరూ చెప్తే ఆ రోజు ఉన్నటువంటి మన మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారితో కానీ అనగానన్న గారితో కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి మేము దామల్ చెరువు ప్రాంతంలో ఎక్కువగా ఉంది, జిల్లాలో ఉమ్మడి జిల్లా ఎత్తుకుంటే చిత్తూరు జిల్లాలో ఎక్కువ మాడిపోయిందండి. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఆ ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ మేము కలిసి ఒక రిప్రజెంటేషన్ లాగా మేము సీఎం గారి దృష్టి తీసుకుపోయిన వెంటనే క్యాబినెట్లో కూర్చొని మాట్లాడి ఇమీడియట్గా ₹4 ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చినప్పుడు తర్వాత ఫ్యాక్టరీకి అయితే ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్లకు పోతుందో దాని వరకు అన్నారు. మళ్ళీ రైతులు వచ్చి ఇక్కడి నుంచి బయట ఊర్లకు కూడా పోతుంది, దానికి కూడా కావాలంటే ఉదాహరణ ఇమీడియట్గా మాట్లాడి సీఎం గారి దృష్టికి తీసుకుని వెళ్ళిన దాన్ని కూడా ఒప్పుకున్నారు. దానికి సంబంధించి 3 కమిటీలు వేసి అగ్రికల్చర్ సంబంధించిన ఐఏఎస్ అధికారి జేడీలు అందరూ కూడా కూర్చొని ఆ రోజు చేయటం జరిగిందండి. ఆ రోజు అంతటి కారణం చిత్తూరు జిల్లాలో చిత్తూరు దగ్గర ఉన్నటువంటి ఒక 2-3 ఇండస్ట్రీలు యజమానుల వల్ల ఇది జరిగిందండి. వాళ్ళు ఏమంటే గుత్తాధిపత్యం, వాళ్ళు ఇండైరెక్ట్గా వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే ఫ్యాక్టరీస్, వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే ఫ్యాక్టరీస్ అండి. వాళ్ళ గుత్తాధిపత్యం వల్ల కూడా ఇంత దూరం రావడం జరిగిందండి. దీంతోపాటు గతంలో పల్పు పోలేదని చెప్పారు, అది నిజం. తర్వాత ఈరోజు పొజిషన్ చిత్తూరు కలెక్టర్ గారు కూడా మొన్న మీటింగ్ పెట్టారు. తిరుపతి కలెక్టర్ గారు, చిత్తూరు కలెక్టర్ గారు, అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు ముగ్గురు కలిసి చిత్తూరు కలెక్టర్ గారి నేతృత్వంలో మాట్లాడితే 85% ఇండస్ట్రీలో ఉండే పల్పు అంతా వెళ్ళిపోయింది. ఈసారి పల్పు ప్రాబ్లం రాలేదని కూడా చెప్పడం జరిగిందండి. ఒకవేళ వచ్చినా ముందు జాగ్రత్తలు చర్యగా ఏ విధంగా చేయాలని కూడా చేస్తున్నారు. దీని అంతటికి కారణం అండి 1-2 యూనిట్లు సిండికేట్ చేసి రైతులను దగా చేస్తున్నారండి.